నిజంగా చిట్టం నర్సిరెడ్డి గారి వారసులు ఆయన పేరు చెప్పుకొని ఓట్లు అడిగే డీకే అరుణనా నర్సిరెడ్డి గారి పేరుని ఎక్కువ చేసే విధంగా ఆయన పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కింద నీళ్లు పారించేటువంటి రేవంత్ రెడ్డి గారా కాంగ్రెస్ పార్టీ? మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనందరికీ కూడా ఒక సువర్ణ అవకాశము. మన బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు కావాలన్నా ఇందాక పర్ణికమ్మ అడిగినరు, కోయిల్కొండలో తాగునీటికి ఇబ్బంది అవుతుంది అనగానే అక్కడికి పర్ణికమ్మ పోగానే రేవంత్ అన్న చెప్పిండు, ఏం బాధపడక తల్లి, నేను ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు కేటాయిస్తా, నారాయణపేటల త్రాగు చేసేటువంటి బాధ్యత నాది అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక్కడ సాగునీరు కావాలన్నా, త్రాగునీరు కావాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, మనకు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వచ్చి నారాయణపేటకు రైల్వే స్టేషన్ రావాలన్నా, ఇక్కడ మనకు పద్మశాలీలకు పెద్ద ఎత్తున టెక్స్టైల్ పార్క్ రావాలన్నా, మనకు కొత్త మండలాలు కావాలన్నా, ప్రతి గ్రామంలో రోడ్లు కావాలన్నా, నారాయణపేట పట్టణంలో ఇన్నేళ్ళైనా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నారాయణపేట పట్టణానికి కావాలన్నా, దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలన్నా, ఇవాళ ముదిరాజులకు న్యాయం జరగాలన్నా, మన ప్రభుత్వంలో గొల్ల కుర్మలకు డీడీలు తీసుకొని గొర్రెలేయకుండా మోసం చేసిన వాళ్లకు న్యాయం జరగాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఎవరి వల్ల కాదు, మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు వల్ల అవుతుంది. వారే మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు, సంక్షేమాన్ని మనకిస్తారనే మాట తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి తండ నుంచి వచ్చినటువంటి మీ అందరికీ చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, చేతు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా దయచేసి మీ అమూల్యమైన ఓటు నా గుర్తైనటువంటి చేతి గుర్తుకు వేసి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించవలసిందిగా, రేవంత్ రెడ్డి గారి అండతో, పర్ణికమ్మ సహకారంతో ఈ నారాయణపేట ప్రాంతానికి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. ధన్యవాదాలు వంశీ.